4వ అంశము, శతాధిపతి యొక్క విశ్వాసము యేసు ప్రభు వారి చేత అంగీకరింపబడినటువంటి విశ్వాసం. శతాధిపతి యొక్క విశ్వాసము యేసు ప్రభువారి ద్వారా అంగీకరింపబడినటువంటి విశ్వాసము. 11 నుండి 13 వచనాలు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని. 10వ వచనం అండి. ఏసీ మాట విని 11వ వచనము, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. సరిపోతుందండి. ఎవరి కోసమైతే మత్తయ్య యొక్క సువార్తను రాస్తా ఉన్నాడో, వాస్తవానికి యూదుల గురించి ఈ సువార్త రాస్తా ఉన్నాడు. యేసు ప్రభువారే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైన మెస్సయ్య అనుటకు ఈ సువార్త యూదులకు ఆయన రాస్తా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. వాస్తవానికి యేసు ప్రభువారు 10వ వచనాన్ని పలికిన తర్వాత ఆయన వెంటనే ఏమనాలంటే, ఇదిగో నీ దాసుడు స్వస్థపరిచాడు, వెళ్ళి చూడు అనాలి. కానీ ఈ మధ్యలో ఈ శ్రేష్టమైన మాటలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన అంశాలను చూస్తూ ఉన్నాం. ఒకటి, పరలోక రాజ్య సంబంధులు, భూలోక రాజ్య సంబంధులు. 2 వ్యత్యాసాలను మనం చూడగలుగుతా ఉన్నాం. 11వ వచనం యొక్క అర్థం ఏమిటంటే, 11వ వచనాన్ని గురించి పాత నిబంధనలో అనేక ప్రవక్తలు ప్రవచింపబడినటువంటి మాట. ఒకానొక దినాన్న, అనగా యేసు ప్రభువారు రానై ఉన్న దినాన్న, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి ఆయన ఏం చేస్తాడు? ఆయన నామాన్ని విశ్వసించిన వారందరినీ సమకూర్చి ఆ గొర్రెపిల్ల వివాహ విందులో, పెండ్లు విందులో పాల్గొనుటకు ధన్యత ఇస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో చూస్తా ఉన్నాం, గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనబోవారు ధన్యులు అని చెప్పి యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన, ఆయన రాబోతున్న దినాన నలుదిక్కుల నుండి ఆయనను విశ్వసించిన వారిని ఆయన సమకూరుస్తాడు. ఆయన విందులో పాల్గొనుటకు గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. ఆ విందులో పాల్గొన్నటువంటి ధన్యత, పాల్గొనబోయే ధన్యత శతాధిపతి పొందుకున్నాడు. 12వ వచనంలో చూస్తా ఉన్నప్పుడు, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని నీతో చెప్పుచున్నాను నేను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరి రాజు ఏర్పాటు చేసిన పెండ్లి విందు యొక్క ఉపమానాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ 2 వచనాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. చదివే సమయం లేదు కనుక ఆ మాటను మీకు వదిలివేస్తా ఉన్నాను, తర్వాత అది ధ్యానించండి. ఎవరైతే దేవుని యొక్క నామాన్ని విశ్వసించిన వారిగా ఉంటారో ఒకానొక దినాన వాళ్ళందరినీ కూడా సమకూరుస్తాడు. మరి ఈ భూలోకంలో 7 ఏళ్ల మహా శ్రమకాల దినమందు మధ్యాకాశంలో విందు ఉండబోతా ఉన్నది. ఆ విందులో పాల్గొనుటకు దేవుడు గొప్ప ధన్యతను అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ యొక్క ధన్యత పొందుకునే క్రొద్ది మందిలో శతాధిపతి కూడా ఉండబోతా ఉన్నాడు. ఇదిగో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడేవారు కొందరే అని చెప్పి అదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడుతూ ఉన్నది. పిలువబడిన వారు అనేకులు, ఆయన యొక్క స్వకీయ జనులను ఆయన పిలుచుకున్నాడు, వాగ్దాన వారసులను పిలుచుకున్నాడు, నిబంధన వారసులను పిలుచుకున్నాడు. కానీ ఏర్పరచబడేవారు కొందరే. ఆ కొందరిలో ఈ యొక్క శతాధిపతి ఉండబోతా ఉన్నాడు. ఇటువంటి నిశ్చయత నీవు నేను కలిగి ఉన్నామా? ఒకానొక దినాన్న ఆయన ఇచ్చు ఆ యొక్క మహావిందులో పాల్గొంటామనే ఒక గొప్ప విశ్వాసము, నిరీక్షణ, నిశ్చయత నీలో నాలో ఉన్నదో లేదో మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో ఈ శతాధిపతి ఆ యొక్క ధన్యతను పొందుకున్నాడు. ఇదిగో సిలువ ప్రక్కన 2 దొంగలు ఉన్నారు. కుడి పక్క ఎడం పక్క దొంగ ఉన్నాడు. ఒక దొంగ అవహేళన చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారిని ధిక్కరిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. మరో ప్రక్క ఆయన అంటా ఉన్నాడు, ఇంకో దొంగ, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత వచనంలో అంటా ఉంటాడు, నిత్యముగా నేడే నీవు నాతో పాటు పరదైసులో ఉండదు. తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఒకానొక దినాన్న ఆ గొర్రెపిల్ల యొక్క మహా పెండ్లి విందులో నీకు స్థానం ఇవ్వబోతా ఉన్నానని చెప్పి శతాధిపతితో మాట్లాడుతూ ఉన్నాడు. ధిక్కరించిన వారిని పరిస్థితి 12వ వచనంలో చూస్తూ ఉన్నాం. వారు ఏం చేయబడతారు? చీకటిలోనికి త్రోయవేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండవని చెప్పి మీతో చెప్పినని చెప్పి మాట అక్కడ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆ తర్వాత వచనంలో అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని చెప్పి శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. మాట మాత్రము సెలవు ఇవ్వడం మాత్రం కాదు గాని ఆ మాటను నెరవేర్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ అడిగిన గడియలోపే తన ప్రియ దాసుడు యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. కేవలము శతాధిపతి కలిగినటువంటి విశ్వాసము. ఎలా ఉన్నది మన యొక్క విశ్వాసము? అయోగ్యునిగా ఎంచుకునే అర్హత లేనిటువంటి వాడేవాడిగా దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రయత్నము చేస్తా ఉన్నామా? శతాధిపతి వలె ఎలా ఉన్నది మన విశ్వాసం? అందుకని అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో పౌలు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంది మన విశ్వాసం? శతాధిపతి చిన్న సహాయాన్ని కోరాడు. ఏ సహాయము? ప్రభువా నా దాసుడను స్వస్థపరచు. చిన్న సహాయము, విశ్వాసముతో చిన్న సహాయాన్ని శతాధిపతి కోరాడు. అయితే దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో ఆ యొక్క పెండ్లి విందులో, గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందులో నీ ఉంటావు అనే ఒక గొప్ప నిశ్చయత శతాధిపతి యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా ఉంది మన యొక్క విశ్వాసము? మన హృదయాలను పరిశోధన చేసుకుందాం, పరీక్షించుకుందాం. అటు కృపాధన్యత త్రియైక దేవుడు నాకును నీకును మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.